కూటమి ప్రభుత్వం మరొక అద్భుతమైన ఘనత సాధించింది. చరిత్రలో మొదటిసారి అంట. ఇటువంటి రికార్డులు ఓన్లీ చంద్రబాబు నాయుడుకే సాధ్యం. కానీ అది కూటమి కదా. ఆ కూటమిలో గల ఇతర సభ్యులతో కలిసి పంచుకోవడానికి చంద్రబాబు నాయుడు కొంచెం మొహమాట పడొచ్చేమో, కానీ తప్పదు. అందరూ కలిసి పంచుకోవాలి ఆ ఘనతని. మొదటిసారి అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి ఘనతను సాధించిన చక్రం బాబా అండ్ టీమ్ కి వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సారు వాడికి మనందరి తరపున శుభాకాంక్షలు. ఏంటన్నా ఇంతగా చెప్తున్నావు, ఏం జరిగింది, మొదటిసారి ఏం జరిగింది, చరిత్రలో ఇంతకు ముందు లేనిది ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు కదా. తొందర ఎందుకు, చెప్తున్నా. దొంగల చేతిబాట అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దొంగ అని నేను అనట్లేదండి, దొంగల చేతిబాటం. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగింది. తాలియా తాలియా తాలియా. అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగిందట. మన స్నేక్ అన్నయ్య నాగబాబు మైక్ ఏమంటారు, స్నేక్ మైక్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొందంట. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆ ఆవరణలో దొంగతనం జరిగిందట. ఏది మనసు దొంగలించాడా స్నేక్ అన్నయ్య అంటే? అది కాదబ్బా, నిజమైన దొంగతనమే. ఎమ్మెల్సీ బీటీ నాయుడు వద్ద 10,000, ఆయన గన్మెన్ వద్ద 40,000, ఆయనతో వచ్చిన న్యాయవాది వద్ద 50,000, మరొకరి వద్ద 32,000 చోరీ అయ్యాయని తెలిసింది. ఓ మై గాడ్. అందరిలోకి సంకలు గుద్దుకోవాల్సింది బీటీ నాయుడు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ, ఆయన దగ్గర పోయింది 10,000 అట, ఆయన గన్మెన్ దగ్గర 40,000 పోయిందంట, ఆయనతో పాటు వచ్చిన న్యాయవాది దగ్గర 50,000, మరొకరి వద్ద 32,000 చోరీ అయ్యాయంట. మరికొందరి వద్ద కూడా ఇలాగే డబ్బు పోయింది. మొత్తంగా సుమారు 4 లక్షలకు పైగానే చోరీ అయినట్టు భావిస్తున్నారు. ఇది ఏమి దౌర్భాగ్యం రా నాయన, అసెంబ్లీ ఆవరణలో చోరీయా? దొంగతనాలు అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయంటే ఈ వింత ప్రపంచంలో ఎక్కడ జరిగినదు. ఇది గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ వెళ్తుంది. అందులోనూ ఆహ్లాదకర వాతావరణం, స్నేక్ అన్నయ్య ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇటువంటివి జరగడం నాకైతే కడు విచిత్రంగా ఉంది. మీకేమనిపిస్తుందండి? అసెంబ్లీ ఆవరణలో దొంగతనం ఏంటి స్వామి? మొన్ననే 2 రోజుల క్రితమే మన సినబాబు అన్నాడు, పవిత్రమైన దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని. అది పవిత్రమైందో అది ఇంకోటో నాకు తెలియదు, కానీ అసెంబ్లీ అన్నది చాలా పవిత్రమైంది. మన భారతదేశంలో పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని ఒక ఉన్నత స్థానం ఉంది. అవి చట్టసభలు, చట్టాలను తయారు చేసే ఒక సభలో ఆ ప్రాంగణం అంటే ఎంతో గౌరవంతో మనం వెలగాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే టెంపరరీ అసెంబ్లీ అని చెప్పేసి ఆ అసెంబ్లీకున్న ఆ గొప్పతనాన్ని సగం తీసేశారు. ఇప్పుడు ఆ అసెంబ్లీ వద్ద దొంగతనం జరిగిందట. ఓ మై గాడ్. మీరు ఊహించగలరండి? అసలు మీరు ఊహించే ఛాన్స్ కూడా లేదు. అంటే అక్కడ అంతా కూడా మంచోళ్ళు ఉంటారు, మంచి వాళ్ళనే మనం ఎన్నుకుంటాం, మంచి వాళ్ళనే తీసుకెళ్తాం. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు, కొంతమంది దొడ్డిదారిని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ దొంగతనంది. నేను ఆ దొంగలకి నేను మీ అందరి తరపున కాదు పోగొట్టుకున్న వాళ్ళందరి తరపున, అలాగే స్నేక్ మైక్ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఎవరైతే డబ్బు కొట్టేశారో, యాజ్ ఇట్ ఈస్ గా కాకపోయినా 1,000 రూపాయల నోట్లు, 2,000 నోట్లు, 2,000 ఉంటాయి ఇండియాలో, ఏ నోట్లైనా కానీ నోట్లు మారచ్చు, కానీ సంఖ్య మాత్రం అదే ఉండాలి. 10,000 కొట్టేసినోడికి 10,000, 40,000 కొట్టేసినోడికి 40,000, 50,000 కొట్టేసినోడికి 50,000 ఇవ్వాల్సిందిగా మర్యాద పూర్వకంగా నేను అడుగుతున్నాను. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది. ఎవరన్నా ఎదుర్కొండేది, ఎవరన్నా అడిగిపోయేది, అంత పోయేదంతా ఈ జనసేన వాళ్ళు, వాళ్ళ అభిమానులే కదంటే. ఐ డోంట్ నో మా, ఎవరు కొట్టేసారో దొంగ చెయ్యి ఎత్తి నేను కొట్టేసిన అని చెప్తాడా? ఎవరో పోయినారు, ఎవడో లేపినాడు, ఎవడో పండగ చేసుకుంటున్నాడు, సంపాదించింది ఎవడో, పండగ చేసుకునేది ఎవడో. కానీ మనం ఇక్కడ ఎవరు దొంగతనం చేసినారు, ఆ దొంగతనం చేయడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే పిల్లల చదువు కోసం కొట్టేసినారా, ఇవన్నీ మనకు అనవసరం. అవి పోలీసులు చూస్తారు, పోలీసులు వాళ్ళు కనుక్కుంటారు. కానీ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. మొదటిసారి హిస్టరీలో అసెంబ్లీ ఆవరణలో దొంగతనాలు జరిగింది మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు హయాంలోనే. రాసి పెట్టుకోరా సాంబా అన్నట్లు ఇది అటువంటి ఆనిముత్యమే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏది దొంగతనం చేయడం కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించడం. మరొకసారి ఇటువంటి రికార్డులు ఏమైనా ఉంటే మీ అందరికీ చెప్పే బాధ్యత నాది. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.